కల్కి కలెక్షన్స్ ఆగిపోయినట్టేనా? 1500 అన్నారు, 1200 అన్నారు, 2000 అన్నారు, కట్ చేస్తే 1000 కోట్ల పోస్టర్ తర్వాత ఒక్క పోస్టర్ కూడా దర్శనం ఇవ్వట్లేదు. నిజంగా కల్కి సినిమా ఇక 1000 కోట్లతో ఆగిపోయినట్టేనా, ఇక 1000 కోట్ల దాటదా అనేటటువంటి వార్తలు అయితే గట్టిగా వినపడుతున్నాయి. మరి 1000 కోట్లు వచ్చాయా లేదా, వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు ఇంకో పోస్టర్ వేయట్లేదు, ఇంకా 1100 కోట్లు కాలేదా? ఆల్మోస్ట్ అదేసి అటు ఇటుగా ఒక 1 వీక్ అవుతుంది. దీని గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఫాస్ట్లీ నేను క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటి అంటే, వైజయంతి వాళ్ళు సచ్చిన ఫేక్ పోస్టర్స్ వేయరు, ఫేక్ కలెక్షన్స్ ఇవ్వరు. ఇంకా వచ్చినటువంటి కలెక్షన్స్ని దాపెట్టి ఇచ్చేస్తారు తప్ప వాళ్ళు ఇదేరనమాట. చాలామంది ఏమంటున్నారంటే యానిమల్ మూవీకి 937 crores అయితే వచ్చాయి, వాళ్ళు దలుచుకుంటే 1000 కోట్లు వేయొచ్చు, కానీ అది వేయలేదు. జెన్యున్గా ఉండాలి కాబట్టి 937 కోట్లు వేశారు. అలా ఉండాలి జెన్యునిటీ, అంతేగాని 950 వచ్చినా 850 వచ్చినా రౌండ్ ఫిగర్ చేసి 1000 కోట్లు వేసుకుంటాం అనేటటువంటిది రాంగ్ అని చెప్పి ట్విట్టర్లో చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట. వాటికి ఒక క్లారిటీ ఇస్తావేనంటే, వైజయంతి బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు అనమాట. వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇవి ఎవరు కూడా ఎదుర్కోలేదు, వాళ్ళు చూసినటువంటి ఫ్లాప్స్ ఎవరు కూడా చూడలేదు. శక్తి సినిమా ఆ టైంలోనే మెహర్ రమేష్ గారిని నమ్ముకొని దాదాపు 10 కోట్ల కన్నా ఎక్కువగానే ఇన్వెస్ట్ చేశారు. ఆ సినిమా పెట్టినటువంటి బొక్క అంతా ఇంత కాదు. ఆ తర్వాత వచ్చినటువంటి కొన్ని చిన్న సినిమాలు హిట్ అయ్యాయి, భారీ సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇక ఏదైతే అదైంది అని చెప్పి మన అశ్విన్ దత్ గారు 600 కోట్లు తీసుకొచ్చి నాగశ్విన్ చేతిలో అయితే పెట్టారు. ఇక నాగశ్విన్ గురించి మాట్లాడుకోవాలంటే స్వయాన అల్లుడు అనమాట. ఆయన మీద నమ్మి ఆల్రెడీ ఆయన తీసింది లింగులు ఇట్టుకోమని 2 సినిమాలే, 2 సినిమాలకే నమ్మి 600 కోట్లు ప్రొడ్యూస్ చేయడం అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ గొప్పతనం కూడా ఉంది. 600 కోట్లకి అవుట్ఫిట్ తీసుకురావాలనేటటువంటి నాగశ్విన్ దృఢ సంకల్పం కూడా ఉంది. కాబట్టి ఇన్ని కష్టాలు చూసిన వాళ్ళు, ఇన్ని ఫెయిల్యూర్ చూసిన వాళ్ళు, ఇంత అతలాకుతలం అయిన వాళ్ళు ఫేక్ కలెక్షన్స్ చేస్తారని చెప్పి అసలే అనుకోమాకండి, అది పొరపాటు అయిపోద్ది. వాళ్ళు ఫేక్ కలెక్షన్స్ వేయాలని అంటే 1000 కోట్లు వేసి 3 రోజులు గ్యాప్ వచ్చి 1100 కోట్లు వేయొచ్చు, 1000 కోట్లు వేసి 4 రోజులు గ్యాప్ ఇచ్చి 1500 కోట్లు వేయొచ్చు. పోస్టరే కదా, రాతే కదా, పోయేదే ఉంది, కానీ వాళ్ళు అలా చేయరు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇంకేంటి మరి కలెక్షన్స్ ఆగిపోయినట్టేనే రావా అంటే వస్తాయి. నాకు తెలిసి 1200తో అయితే ఆగిపోద్ది అనమాట. ఈ టైంలో సినిమా వీకెండ్ కాదనమాట, ఒక ఆదివారం వస్తేను ఏదో ఒక వీక్ వస్తే ఆ టైంలో బాగా జనాలు వెళ్ళి చూస్తారు. కానీ ఉత్త టైంలో అయితే ఎవరు కూడా పని కట్టుకొని సినిమాకు వెళ్ళే సిచ్యువేషన్ కాదు. ఇది రేట్లు ఆ రేంజ్లో ఉండే, పని కట్టుకొని కూడా ఎవరు వెళ్ళరు. కాబట్టి ఒక వీకెండ్ వస్తే కలెక్షన్స్ ఏంటి అనేటటువంటిది తెలుసు. అది ఆల్రెడీ మన సండే అయిపోయింది కాబట్టి ఇవాళ రేపులో అయితే ఖచ్చితంగా 1100 పోస్టర్ అయితే వస్తుంది. దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బాహుబలి కూడా 1000 కోట్ల తర్వాత వాళ్ళు ఎక్కువ పోస్టర్స్ వేయాలి, కట్ చేస్తే 1800 వచ్చినాయి. సో వీడు కూడా కట్ చేసి ఈజీగా 1200 లేదా 1500 అప్పుడు డైరెక్ట్గా ఇంకో పోస్టర్ రిలీజ్ చేస్తారని చెప్పి గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి ఇక కర్ణాతో రిలీజ్ చేశారు కాబట్టి ఇక వాళ్ళ పోస్టర్స్ వేయకపోవచ్చు. సినిమా అయిపోయిన తర్వాత పూర్తిగా ఓవరాల్గా ఇంత కలెక్షన్స్ వచ్చాయనేటటువంటి సబ్మిట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఫైనల్గా చెప్పదలుచుకుంది. చాలా మంది కింద అడుగుతున్నారు, ఇక ఆగిపెట్టేంటేనా, ఇక రానట్టేనా, ఇక రావా అని చెప్పి చాలా మంది కింద కామెంట్ చేయడంతో వాళ్ళకి రిప్లై ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి. ఓకేనా, బాయ్, మరి ఉంటాను, నమస్కారం.